హాయ్ ఫ్రెండ్స్, దేవరాము నుంచి సెకండ్ సాంగ్ అయితే వచ్చింది భయ్య. ఆ స్టెప్పులు కానీ ఆ లిరిక్స్ కానీ అనిరుద్ధ్కి దండం పెట్టేయాలి భయ్య. నిజంగా భయ్య, అసలు ఫస్ట్ ఫియర్ సాంగ్ ఏంటో కానీ అది మాస్ లెవెల్లో ఉంది. ఇది అనమాట భయ్య, అసలు ఆ లిరిక్స్ వింటుంటే మైండ్ పోతుంది. నా చెంపలు అని చెప్తుంటే నా నెక్లెస్ నా ఒంటికి వామో ఆ లిరిక్సే వేరే రేంజ్లో ఉన్నాయి భయ్య. ఇప్పుడు దాకా అనమాట నేను ఎన్టీఆర్ అనేది ఈ విధంగా చూడలేదు. ఒక రొమాంటిక్ యాంగిల్లో అనమాట. ఫస్ట్ టైం చూసినాక నాకు అనిపించింది ఎన్టీఆర్ అన్న ఒకవేళ రొమాంటిక్ యాంగిల్లో మనకి ఒక మూవీలో కనబడ్డాడో ఆ మూవీని మనం అసలు మర్చిపోలేము. అలాంటి మూవీ ఉంటుందని నాకైతే అనిపించింది. నిజంగా చెప్తున్నాను భయ్య, సాంగ్ మాత్రం అరాచకం క్రియేట్ చేస్తుంది. ఇలాంటి సాంగ్ అనమాట ఇప్పుడు దాకా రాలేదు. ఆ గ్రాఫిక్స్ ఉంది భయ్య, విఎఫ్ఎక్స్ అనమాట, బ్యాక్గ్రౌండ్ది లొకేషన్ వేరే లెవెల్. బీచ్లో స్టెప్పులు అనమాట. ఆ స్టెప్పులు చూస్తుంటే ఇంకా కళలో తిరుగుతూనే ఉంది. అలాంటి స్టెప్పులు అయితే వేశాడు మన ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ జాన్వీ కపూర్ కాంబినేషన్లో భయ్య ఇలాంటి సాంగ్ వేరే రేంజ్లో అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది భయ్య. సింపుల్గా అనమాట, సింపుల్గా నాకు అసలు ఆ సాంగ్ వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అలా ఉంది భయ్య. ఇలాంటి సాంగ్ అనమాట ఇప్పుడు దాకా రాలేదు నాకు తెలిసి. అలాంటి సాంగ్ దేవరా పార్ట్ 1లోనే వచ్చింది. అయితే చూడండి, సాంగ్స్తోనే అనమాట ఇలా లేపుతున్నారు మూవీని కొట్టాల శివ గారు. చెప్పాలంటే సాంగ్సే ఎక్కువ మూవీని ప్రమోట్ చేస్తుంది ఎంతైనా సరే. అలాంటి సాంగ్స్ అనమాట రిలీజ్ చేస్తున్నారు. చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది నాకు తెలిసి అనమాట ఈ మూవీ. సాంగ్ ఫియర్ సాంగ్ చూడండి, ఫియర్ సాంగ్ మాస్ లెవెల్లో వేరే లెవెల్ అయితే అదైతే ఉంది. తర్వాత ఇది రొమాంటిక్ సాంగ్ చూస్తుంటే మా కాస్ట్యూమ్స్ ఏంటి, ఎన్టీఆర్ అన్నది, మరి జాన్వీ కపూర్ కాంబినేషన్ ఏంటి, ఆ కాంబినేషన్లో ఆ స్టెప్పులు ఏంటి భయ్య, ఆ లిరిక్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ వామో చూస్తుంటే ఇంకా 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 చూడాలనిపించేలా అయితే అనిపిస్తుంది భయ్య. దానికోసం అనమాట నేను దాదాపు 3 hours నుండి స్క్రోలింగ్ చేస్తూనే ఉన్నాను, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ట్విట్టర్లో అనమాట 5 PM రిలీజ్ చేస్తారని చెప్పారు. ఒకవేళ తొందరగా రిలీజ్ చేస్తారేమో అని నేను అలా స్క్రోల్ చేస్తూనే ఉన్నా భయ్య. కానీ కరెక్ట్గా వాళ్ళు చెప్పిన టైంకే రిలీజ్ చేశారు. ఉంది భయ్య, వేరే లెవెల్ సాంగ్ అనమాట. సాంగ్తోనే మూవీ వేరే లెవెల్కి పోతుందని నాకైతే అనిపించింది. ఇలా ఉంటే భయ్య మన ఎన్టీఆర్ అన్నకి ఇది దాదాపు పాన్ ఇండియా వైజ్గా భారీ కలెక్షనే వసూలు చేస్తుంది. మన ఎన్టీఆర్ అన్న పేరు RRR మూవీతో ఒక రకంగా అయింది, ఇప్పుడు అనమాట డబుల్ అవుతుంది నాకైతే అనిపిస్తుంది కొరటాల డైరెక్షన్లో. ఈ సాంగ్ ఇలా ఉందంటే ఒకవేళ లిరిక్స్ అనమాట కొన్ని స్టెప్స్ వేస్తారు. లిరిక్స్లో పూర్తిగా అయితే మనకి వీడియో సాంగ్ రిలీజ్ చేయరు. అయితే లిరిక్స్లోనే మాట ఈ స్టెప్పులు చూస్తుంటే మర్తిపోతుంది. అలాంటి స్టెప్పులు అయితే ఇప్పించాడు. కొరియోగ్రాఫర్కి దండం పెట్టాలి. అలాగే ఇలాంటి స్టెప్పులు వేసిన మన ఎన్టీఆర్ అన్నకి నమస్కారం చేయాలి భయ్యా. ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉండాలి నాకు తెలుసు అనమాట. తర్వాత థర్డ్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నా. సెకండ్ సాంగ్తో అసలు ఆగకూడదు ఇలాంటి మూవీ. ఇంకా మంచి హైప్ ఇచ్చే సాంగ్స్ అయితే మన ఎన్టీఆర్ అన్న కాస్ట్యూమ్స్ ఉన్నాయి భయ్య. ఆ డ్రెస్సింగ్ స్టైలు ఇప్పుడు దాకా అన్నమాట ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఏ హీరో కూడా వేయలేదు. అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అన్నమాట మన ఎన్టీఆర్ అన్న వేశాడు. నిజంగా హ్యాండ్స్ ఆఫ్. అలాంటి కాస్ట్యూమ్స్ అనమాట ఏ కాస్ట్యూమ్ డిజైన్ చేశారో కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఎన్టీఆర్ అన్న జై ఎన్టీఆర్ అన్న. టైగర్ ఫ్యాన్స్ అనమాట ఈ సాంగ్ చూసి పూనకాలతో ఊగిపోతారు. అలాంటి సాంగ్ రిలీజ్ చేశారు రొమాంటిక్ యాంగిల్లో. ఒకవేళ ఈ పూర్తి వీడియో సాంగ్ కనుక వచ్చిందో అసలు ఊహించకుండా ఉంటుంది నాకు తెలిసి. ఈ సాంగ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.